సార్ భోజనం రెడీ సార్. నువ్వు వెళ్ళు, నేను తర్వాత తింటాను. ఏంటి సార్ కళ? ఏం లేదు కానీ నువ్వు వెళ్ళవయ్యా. కన్నానులే కల కన్నానులే కల కన్నా ఆనంద్ కల కన్నాను. పాడొద్దు, నేను వస్తున్నా. పద. పాడనివ్వరు కదా. హౌ ఆర్ యు మిస్టర్ బాలు? ఏంటి మిస్టర్ రాజా, సాక్షులందరినీ వలేసి పట్టుకున్నారా? ఒక్కొక్కళ్ళకి ఎంత డబ్బిచ్చారు? అందరినీ డబ్బుతో కొనటం నీ వల్ల అయ్యేది కాదు. సాక్షులకు డబ్బిచ్చానని ఎవరు చెప్పారు? ఒక హంతకుని నిర్దోషిగా నమ్మించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేగా. తాగింది తలకెక్కిన మైకంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. అలాగే మాట్లాడతాను. చచ్చిపోయింది నా అన్న భార్య కాదు, ఈ ఊళ్ళో ఎవరి భార్య కాదు, నా భార్య. అందుకే నేను మాట్లాడతాను. నీ భార్య నీకెంతో ముఖ్యమో సుందరం కూడా అలాగే ఎంతో మందికి ముఖ్యం. ఏ నిందితుడైనా తను నిరపరాధం నిరూపించుకునే హక్కుంది. బాలు, ఊళ్ళో వాళ్ళు మీ అన్నయ్య గురించి ఏమైనా మాట్లాడిని, కాని నువ్వు కూడా ఇలా మాట్లాడడం బాగులేదు. ఎవడ్రా నువ్వు? సార్, రాజా సార్, రాజా సార్, మీ రూమ్ లో నుంచి ఎవరో పరిగెత్తారు సార్. మిస్టర్ రాజా, కంప్లైంట్ రాసివ్వండి. కంప్లైంట్ ఏమీ అక్కర్లేదు సార్. కేసు విచారణకు రాకూడదు, సుందరం విడుదల కాకూడదని ఎవరో ఈ పనిచేశారు. అది మీకు అర్థమైందనుకుంటాను. ఎస్, అర్థమైంది. రాజా, మీకు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వనా? వద్దండి. మళ్ళీ ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను. లిస్టా? ఎవరు లిస్టు? రంగడి భోజనం లిస్ట్ అండి. చదువు. 3 చికెన్ రోస్టు, 3 మటన్ రోస్టు, 5 లివర్ కర్రీ, 3 కోడి బిర్యానీ, 5 మటన్ బిర్యానీ, 10 ఫిష్ ఫ్రై, 5 పాయ, 10 ఆమ్లెట్ డబలు, 1 కిలో జీడిపప్పు, 1 కిలో బాదం పప్పు, మొత్తం కలిపి 640 రూపాయలు 50 పైసలండి. అదేమిటయ్యా 50 పైసలు కోసరా? ఆండే అడగాల. ఏమయ్యా ఇవన్నీ ఒక్కడికే కొనుక్కొచ్చావా? ఒక మిలిటరీ హోటలే ఖాళీ అయిపోయినట్టుందే. ఆడేం అడిగినా మీరేగా కొనిమన్నారు. ఇప్పుడెక్కడా ఎవడు? బయట ఎందుకు చేస్తున్నాడండి? అయ్యో, వాడు ఏం తప్పు చేశాడు? కట్టేసి కడుపులో అలా కొడుతున్నాడేటి? కడుపులో కొడితే నేనయ్యా పైకొచ్చేది. అదేటగండి. ఇప్పుడు నువ్వెలా ముందుకొచ్చావు? కడుపులో కొట్టారుగా, అందుకే ముందుకొచ్చావు. అవునండి. శబాష్ శబాష్. మంచి ఫైల్ వల్ల ఉన్నావే. ఎందుకు వాడిని ఇలా కొడుతున్నావు నువ్వు? తాగడానికి మందు కావాలన్నా, నీకు ఇప్పించడం నా వల్ల కాదని వెళ్ళిపోయాడు. అందుకే కట్టేసి కొడుతున్నా. ప్రాక్టీస్. వద్దు. ఇక్కడ ఇన్ని కొబ్బరి బొండాలున్నాయే, ఇవన్నీ నువ్వు తాగడానికేనా? అది సరే, నీ బిల్లు 640 రూపాయల 50 పైసలు అన్నాడే, ఆ 50 పైసలేంటి కొసరా? 50 పైసల కొసరు? కొసరే ఈ విధంగా ఉంటే మొత్తం ఎలా ఉంటుందో. అయ్యో అబ్బా, వెనక్కపోయి కదిపానే. అబ్బా, అయ్యో వెన్నుముకి రిగిపోయినట్టుందే. అయ్యో రేయ్ కన్నా, నువ్వే నా తురుపు కార్డు. అవసరం వచ్చినప్పుడు చక్కగా వేస్తాను. నమస్కారం సార్. నమస్కారం. ఏం సార్, ఆ రాజా కేసు కాగితాలను ఎవరు కాల్చారు? అతనే కాల్చి రిపోర్ట్ ఇచ్చాడా? ఆడేదైనా చేస్తాడా? అవును. ఏంట్రా కాకి షర్టు నిటారుగా ఉంది? ఉతికి గంజి పెట్టుంటారు. గంజి దొరకని చోటికి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను.